లోని పాలిటెక్నిక్ కుర్రాళ్ళ వచ్చేటువంటి ఇన్పుట్ అంటే వచ్చేవాళ్ళ స్థితిగతులు చాలా మారాయి. సో ఇంతకుముందు ఒక మధ్యతరగతి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పాలిటెక్నిక్ పంపించేవారు. ఈనాడు పరిస్థితి అది కాదు. ఏమాత్రం అవకాశం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి వెళతారు. సో ఓన్లీ పూర్ స్ట్రాటా అండ్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కాలేజెస్కి వస్తున్నారు. సో యాజ్ ఏ టీచర్గా వాళ్ళని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది, మేము యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము కాస్త ఇంకొక గంట ఎక్స్ట్రా చెప్పగలము, వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ వహించగలము, కాస్త గైడెన్స్ ఇవ్వగలం. కానీ కొంతమంది కుర్రాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి పుస్తకాలు లేని వాళ్ళకి ఏదో కొంత మా శక్తి మేరకు మేము చేయగలం. కానీ కొంతమందిని చూసిన తర్వాత కొంతమంది సభాముఖంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది ఆ చెప్పులు లేకుండా కూడా వచ్చినటువంటి కుర్రాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది, నో వీఆర్ సపోజ్ టు డూ సంథింగ్, ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉంది అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. అది యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా కానీ లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ మేము చేయలేనటువంటి పరిస్థితిలోని ఏదైనా ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి వీళ్ళందరినీ మోటివేట్ చేసి వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం ఈ కుర్రాళ్ళు నా స్టూడెంట్స్, ముఖ్యంగా మన ఈ దేవి ప్రసాద్ వచ్చి, సార్ మా మైండ్లో ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, ఒక ఆర్గనైజేషన్ స్థాపించాము, ఇది పాలిటెక్నిక్ తోలిక గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మేము పాలిటెక్నిక్ స్టూడెంట్స్మే, మేము కష్టాలు పడ్డాము, మా అలాంటి కష్టాలు మా కుర్రాళ్ళందరికీ తెతమ కుర్రాళ్ళందరికీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామని చెప్తే నిజంగా నేను చాలా చాలా ఆనందించాను. ఎందువల్లంటే ఏ రైట్ ఫోరం హ్యాస్ ఇవాల్వ్డ్ అని నాకు అనిపించింది. సో ఇందులో చాలామంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సో యాజ్ ఎ టీచర్గా నా బాధ్యత ఏమిటంటే సరైన డైరెక్షన్లో పెట్టడం నా బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళని అప్రిషియేట్ చేసి భుజం తట్టి ముందుకి నడిపించాను. సో ఈ 4 ఏళ్లలోని ఒక చిన్న వృక్షం, వటవృక్షం, మహావృక్షం అయింది. సో ఈ వృక్షం ఇంకా పెరిగి పెద్దవుద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే తనకి స్వార్థం లేకుండా ఒక మంచి పని చేద్దామని తలపెట్టినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. దానికి ఎగ్జాంపులే ఫర్ ది పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో నిజానికి కొన్ని కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నటువంటి ఈ దేశంలోని గట్టిగా తలుచుకుంటే ఇవన్నీ పెద్ద విషయాలు కావు. కానీ దానికి కావాల్సిన మనసు ఉండాలి. మన ఈ స్టూడెంట్స్ వీళ్ళు పాపం బీదవాళ్ళైనా సరే వీళ్ళకి మనసు ఉంది, అంచేతే ఈ కార్యక్రమం ఈ ఆర్గనైజేషన్ పుట్టింది అందులో నుంచే. సో అంచేతే ఈ సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్కి వచ్చింది. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ బాధను అనుభవించారు. ఇటువంటి ఇది మరి ఇంకెవరికి ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో చేసినటువంటి మహత్వం ముగిస్తున్నాను. ఈ సందర్భంగా లక్కీగా MHRD మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి రావడం, వారి ఆశీస్సులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి దేశంలోని, చాలా పాలిటెక్నిక్స్ ఉన్నాయి. కానీ ఈరోజు తమ దేశాలని మన దేశం గురించి స్కిల్డ్ పర్సన్స్ గురించి చూస్తున్న విషయం అందరికన్నా మేడం గారికి బాగా తెలుసు. సో దానికి నాంది ఐఎమ్ ష్యూర్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ వల్లే సాధ్యం. సో ఒక వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ క్యారెక్టర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఈ ఆర్గనైజేషన్ మీద ఉంది.